దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి టెంపుల్కి? ఎప్పుడు చాలా రోజుల నుంచి వస్తాం. మా ఇల్లు బ్యాక్ సైడ్ కాబట్టి ప్రతిసారి వస్తాం. ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే, బర్త్డేస్ ఉంటే. టెంపుల్ గురించి విశేషాలు ఏమైనా చెప్తారా? టెంపుల్ ఇప్పుడు అప్పట్లో అంతా చాలా మందికి తెలియదు, ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఇప్పుడు ఫండ్స్ వల్ల ఇంకా చాలా పాపులారిటీ వస్తుంది కాబట్టి రెనోవేట్ చేస్తున్నారు గుడిని. ఇంకా చాలా వరకు కంప్లీట్ అయింది, ఇంకా పెండింగ్ ఉంది కొంచెం. టెంపుల్ గురించి స్టోరీ ఏమైనా తెలుసా? ఇక్కడ మల్కాజ్గిరి అని పేరు రావడానికి కారణము మల్లన్న టెంపుల్ అని అంటున్నారు. సో దాని గురించి ఏమైనా తెలుసా మీకు? అలా అంటే ఏం ఇక్కడ హనుమాన్ జయంతికి స్పెషల్గా ఎలా జరుగుతుంది, అలాగే శివరాత్రికి ఎలా జరుగుతుంది? శివరాత్రి డెకరేషన్స్ చేస్తారు, చాలా మంది వస్తారు. రుద్రాక్షలు అవి ఏమైనా ఉంటారు, జాగారం చేస్తారు, భజనలు అవన్నీ అవుతాయి. హనుమాన్ జయంతికి కూడా చాలా బాగా అవుతుంది. ఫ్లాగ్స్ అవన్నీ పెడతారు. చాలా సేపటి వరకు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు. ప్రజలు అందరూ బాగానే ఉంటారు. ఇక్కడ ఎవరైనా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు అని అంటున్నారు. మీకేమన్నా అట్లా జరిగిందా? మీకు తెలిసిన వాళ్ళకి ఏమన్నా జరిగిందా? నాకు జరిగింది. ఏం జరిగింది చెప్తారా ఒకసారి? నా స్టడీస్ బాగుండాలి, ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నా ప్రతిసారి ఫస్ట్ ర్యాంకే వస్తుంది. ఎక్కడ ఉంటున్నారు మీరు? గోపాల్నగర్ కమిటీ. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ టెంపుల్కి? 1 year వచ్చేది ఇక్కడికి వచ్చింది. మాతారిల్లు ఉంది ఇక్కడ. ఎలా తెలిసింది టెంపుల్ గురించి మీకు? అది మా వైఫ్ వల్ల తెలుసు. వైఫ్ వల్ల తెలుసు. టెంపుల్ గురించి ఏమైనా చెప్తారా? నేను హనుమంతుడు భక్తుడు అనమాట. ఎవ్రీ సాటర్డే వస్తుంటాను. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే అట్లా వస్తుంటాను. ఎవ్రీ సాటర్డే వస్తాను. అది స్పెషల్గా ఏం పూజలు జరుగుతూ ఉంటాయి? స్పెషల్ అంటే మల్లన్న స్వామి, హనుమంతుని కూడా. హనుమాన్ జయంతి ఎట్లా జరుగుతూ ఉంటుంది ఇక్కడ? చాలా చూస్తున్నారా మీరు? ప్రతి హనుమాన్ జయంతికి వస్తారా ఇక్కడికి? యాక్చువల్గా మా దిల్షునా అనమాట. దిల్షునా చేస్తుండే ఈ ఇయర్ ఇక్కడ. టెంపుల్ గురించి ఏమైనా చెప్పండి ఒకసారి. టెంపుల్ అంటే ఏం చెప్పేది మేడం, ప్రత్యేకంగా పబ్లిక్ వస్తూ ఉంటారు, పూజలు జరుగుతూ ఉంటాయి. దసరా కానీ ఇంకా వినాయక చవితి కానీ జరుగుతూనే ఉంటాయి కదా, జరుగుతూ ఉంటాయి. మీ పేరు? తేజశ్రీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? జేఎల్ఎస్ నగర్. ఈ టెంపుల్ గురించి చెప్తారా? ఇది సంజీవ ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ మొక్కుకున్నవన్నీ తీరుతాయంట. ఫస్ట్ వచ్చి మొక్కుకొని తర్వాత తీరిన తర్వాత వచ్చి 101 రౌండ్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఎవ్రీ సాటర్డే వస్తాము. నా ఫేవరెట్ గాడ్ ఆంజనేయ స్వామి. సో పూజ ఉన్నా లేకపోయినా వచ్చి మొక్కుతాం. ఇవాళ ఆంజనేయ స్వామి బర్త్డే కాబట్టి వచ్చి ప్రసాదం పంచుతున్నాము. ఈరోజు విశిష్టత గురించి చెప్తారా? ఆంజనేయ స్వామి పుట్టినరోజు ఇవాళ, సో అందుకే ఇంత స్పెషల్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. బాగా జరుగుతూ ఉంటుందా ఇక్కడ పూజలంతా? చాలా బాగా జరుగుతుంది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. చందన. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ టెంపుల్కి? మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటాము. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తాము. అనుకున్నది నెరవేరుతూ ఉంటుంది. మేము మొక్కుకొని ప్రదక్షిణాలు అవి చేస్తాము అయిన తర్వాత. సో సంజీవ ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి ఒకసారి చెప్తారా? ఇక్కడ ఇప్పుడు హనుమాన్ జయంతి కాబట్టి ఇక్కడ భక్తులు చాలామంది ఉన్నారు. అండ్ మీరు అనుకున్న కోరిక ఇక్కడ నెరవేరుతుంది.
అండ్ మీరు అనుకుని ప్రదక్షిణాలు అండ్ హనుమాన్కి మేము తమలపాకులు దండ అవన్నీ వేసాము. మాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ మల్లికార్జున టెంపుల్కి సేమ్ అంటే మల్కాజ్గిరి అని పేరు రావడానికి మల్లికార్జున టెంపుల్ అంటున్నారు. దాని గురించి ఏమైనా తెలుసా మీకు? విన్నారా మీరు ఎప్పుడన్నా? విన్నాను. అక్కడ శివుడు మల్లన్న అనేసని అంటారు. సో టెంపుల్కి మల్లన్న టెంపుల్ అనేసని ఉంటుంది. నాకు ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి. ఈ గుడికి కమిటీ మెంబర్ని నేను. 40 years నుంచి గుడికి వస్తున్నాము. ఈ గుడి చాలా శ్రేష్టము, చాలా ప్రసిద్ధి. ఇది ఏదనుకుంటూ అవుతుంది. అక్కడ అమ్మవారు ఉంది, మల్లికార్జున స్వామి ఉన్నారు. అన్ని పండగలు విశేషంగా జరుగుతాయి. మాది లలిత భక్త బృందం ఉంది. ప్రతి శుక్రవారం లలిత పారాయణం చేస్తాము. మేము చాలా ఇదిగా చేసుకుంటాం మహిళలందరం కలిసి. చాలా మంచిది గుడి. చాలామంది భక్తులు రావాలని కోరుకుంటున్నాం. నా పేరు రమాదేవి. నేను ఈ గుడికి రాబట్టి 25 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ చాలా బాగా అన్ని పూజలు జరుగుతుంటాయి. మాది కూడా ఇప్పుడు ఆమె చెప్పినట్టు లలిత భక్త బృందం మాది. మొన్న అన్ని ప్రతిష్ట చేశారు. కాలభైరవుడిది, మళ్ళా అమ్మవారిది, ఏనుగులు, సింహము అన్నీ కూడా మొన్ననే ప్రతిష్ఠించారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మేము కూడా చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. మేము ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇవాళ విశిష్టత ఏంటి చెప్తారా? హనుమాన్ జయంతి కదా, ఇవాళ చాలా మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. హనుమాన్ జయంతి కాబట్టి అందరు వస్తుంటారు. మాకు కూడా ఇక్కడ హనుమంతుడి కూడా నేను చాలాసార్లు మొక్కుకున్నాను. ఏది అనుకుంటే అది జరిగింది. కానీ నేను ఎప్పటికీ హనుమాన్ జయంతి కంపల్సరీ వచ్చి 108 చేస్తా. కానీ ఈరోజు మాత్రం కొంచెం హెల్త్ బాగాలేక 21 చేశాను. అంతే. దానికంటే మీ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మరి అందరికీ కూడా హనుమంతు జయంతి శుభాకాంక్షలు. జయ హనుమాన్. సంజీవి ఆంజనేయ స్వామి బ్రహ్మరామ సమేత మల్లికార్జున దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం ఇక్కడ. అలాగే గురు దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంది, సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ విశేషంగా హనుమాన్ విజయోత్సవం జరుపుకుంటున్నారు. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భక్తుల తాకిడి ఫుల్ రష్గా ఉంది. ప్రతినిత్యం అభిషేకాలు ఉంటాయి ఇక్కడ. అలాగే నాగదేవతకి అభిషేకాలు ప్రతి ఎవ్రీడే, ఈరోజే కాదు ఎవ్రీడే వచ్చిన భక్తులు ఇలాగే ఉంటారు. ఈ విజయోత్సవం అనే కాదు, నిత్యము హనుమాన్కి కొలుస్తారు ఇక్కడ మల్లికార్జున నగర్ మల్కాజ్గిరిలో వెస్ట్. జై శ్రీరామ్, జై హనుమాన్. సరే, జై హనుమాన్ చెప్పు. జై హనుమాన్. హలో అండి, నా పేరు మాధవి. మేము ఇక్కడ నా చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. చాలా పురాతనమైన గుడి, మల్లన్న గుడి, మల్లికార్జున్ నగర్. అంటే ఈ ప్రాంతానికి మల్లికార్జున్ నగర్ అనే పేరు రావడానికి కారణం కూడా ఈ మల్లికార్జున స్వామి దేవాలయంతోనే ఇక్కడ ఏరియాకి మల్లికార్జున నగర్ అని పేరు వచ్చిందండి. ఇక్కడ శివాలయం ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, నవనాగుల గుడి ఉంది, దత్తాత్రేయ స్వామి గుడి ఉంది. రీసెంట్గా కాలభైరవ విగ్రహం కూడా మేమే ప్రతిష్ఠించినాము. మళ్ళా లలితా భక్త బృందం వారి చేత శ్రీచక్రం ప్రతిష్టాపన జరిగింది. ఇంకో వేరే దాత శ్రీధర్ అనే వాళ్ళు సింహం వాహనము ప్రతిష్టాపన చేశారు. అంటే చాలా అభివృద్ధి జరుగుతుందండి. ఇక్కడ విజయ్ అని జనరల్ సెక్రటరీ, గుడి జనరల్ సెక్రటరీ, అన్న చాలా పట్టించుకొని గుడిని మాత్రం చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ మల్లన్న దేవుడు ఎలా అంటే మనము కోరి అడిగితే కొంగు బంగారం చేసే దేవుడు అండి మా మల్లన్న దేవుడు. ఇక్కడున్న ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సోమవారం రోజు విశేషంగా అభిషేకం జరుగుతుంది. రీసెంట్గా కాలభైరవుంది వచ్చేసి బహుళ అష్టమి, ప్రతి మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు కూష్మాండ దీపాలు పెట్టడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎటువంటి దోషాలున్నా లైక్ మనకి ఎన్నో రకాల జాతకాల్లో ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. మన బిజినెస్ పరంగా కానీ, వివాహ సంబంధాలలో కానీ, లేకపోతే సంతానం కోసం కానీ, లేకపోతే రుణ విమోచనాల కోసం కానీ, శని దోషాల కోసం కానీ, ఎటువంటి దోషాలకైనా ఈ కూష్మాండ దీపం ద్వారా పరిహారం వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది. ఇది రీసెంట్గా కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన నుంచి ప్రతి మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు కూష్మాండ దీపం అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఎటువంటి దోషాలున్నా తప్పకుండా వచ్చి ఇక్కడ కూష్మాండ దీపం అనేది పెట్టుకోవచ్చు. ఇంకా ప్రతి శుక్రవారం వచ్చేసి
ఇక్కడ లలితా భక్త బృందం అని లేడీస్ అందరం కలిసి ఒక బ్యాచ్ లాగా ఉంటుందండి. దానికి వాసంతి అక్క గారని ఇక్కడ తను అంతా మెయింటైన్ చేస్తారు. ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం చాలా బాగా చేసుకుంటాము. శుక్రవారం, మంగళవారం ప్రతిసారి. మొన్న వసంత నవరాత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. మామిడి పండ్లతో చేసుకొని ఆ మామిడి పండ్లు అమ్మవారికి సమర్పించినవి సంతానం లేని వారికి ఇస్తే వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం, అంటే కలిగిన వారు కూడా ఉన్నారు. మా నల్లపోచమ్మ దగ్గర పెట్టి ఆ పండు అనేది ఇచ్చిన వారు సంతానం కలిగిన వారు కూడా ఉన్నారు. అట్లా మాకు చాలా నమ్మకం అండి. శ్రీచక్రం పెట్టుకున్నాం. ప్రతిరోజు అర్చనలు జరుగుతున్నాయి, కుంకుమార్చనలు జరుగుతున్నాయి. శివుడికైతే డైలీ విశేషంగా అభిషేకం జరుగుతుంది. సోమవారం రోజు, పౌర్ణమిల రోజు, మళ్ళీ మాస శివరాత్రి రోజు పొద్దున సాయంత్రం 2 పూటల అభిషేకాలు జరుగుతాయి. హనుమాన్ దేవాలయం కూడా, హనుమాన్కి కూడా ప్రతిరోజు ప్రతి శనివారం అనేటిది అభిషేకం ఉంటుంది. చాలా మహిమగల దేవాలయం మా మల్లికార్జున నగర్లో ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయం. సంజీవాంజనేయ స్వామి గురించి చెప్పండి. సంజీవాంజనేయ స్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా మహిమాను గల దేవుడు అండి. ప్రతి శనివారం వడమాల సమర్పిస్తాము, ఆకుమాల సమర్పిస్తాము, మళ్ళీ సింధూరం సమర్పిస్తూ ఉంటాము. మళ్ళీ 108 ప్రదక్షిణాలు అనేటివి విశేషంగా చేస్తారండి. అంటే మొక్కుకొని 11 ప్రదక్షిణాలు తిరిగి ఆ మొక్కు నెరవేర్చినాక 108 ప్రదక్షిణాలు అనేటివి చేస్తారండి. మా సంజీవాంజనేయ స్వామి కూడా చాలా మహిమాన్వితుడే. అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు అండి. టెంపుల్ గురించి చెప్తారా? జై శ్రీరామ్. ముందుగా హిందూ బంధువులందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. ఈ టెంపుల్ వచ్చేసి మన గౌతమ్ నగర్ 141 డివిజన్లో ఉన్నది. గుడి పేరు వచ్చేసి మల్లికార్జున స్వామి దేవస్థానం, మల్లన గుడి. దీని అందరు మల్లన గుడి అంటారు. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ 108 ప్రదక్షిణాలు, మార్నింగ్ 108 ప్రదక్షిణాలు అవుతాయి. తర్వాత 108 టైమ్స్ హనుమాన్ చాలీసా అవుతుంది. దాని తర్వాత తీర్థప్రసాదం అయినాక ఈవినింగ్ మనకి పల్లకి సేవ కూడా జరుగుతుంది. ఇది ప్రతి ఇయర్ కూడా ఇక్కడ చాలా అభివృద్ధి జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా విగ్రహాలు, కొత్త విగ్రహాలు వచ్చినాయి, కొత్త నందిలు వచ్చినాయి. ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుంది. చాలామంది భక్తులు వస్తారు. ఇదే రోజే కాదు, ప్రతి పండుగ కూడా ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. ముందుగా హిందూ బంధువులందరికీ హనుమాన్ విజయ శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకు వస్తుంది, అది హనుమాన్ జన్మోత్సవం అంటారు. అంటే హనుమంతుని పుట్టినరోజు నెక్స్ట్ మంత్ వస్తుంది. అది కూడా ఇలాగనే అంగరంగ వైభవంగా జరుపుకుంటాం అందరం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అందరికీ హనుమాన్ విజయోత్సవం శుభాకాంక్షలు. సో ఈరోజు హనుమాన్ విజయోత్సవం అంటే మన ఏమంటారు, లైక్ హనుమాన్ విక్టరీ తీసుకొని వచ్చినప్పుడు చేసుకునే విజయోత్సవం ఇది. సో అందరూ ఈరోజు ఏం చేస్తారు అంటే లైక్ ఫ్లాగ్స్ పట్టుకొని ఫ్లాగ్ వస్తే లైక్ ర్యాలీస్ లాగా అలా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మనకి వచ్చే వైబ్రేషన్, రామనామం చెప్పుకుంటూ వచ్చే వైబ్రేషన్ నుంచి మనకి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చి అందరికీ పాజిటివ్ జరుగుతుంది. సో అందుకని ఈ విజయోత్సవాన్ని అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ అందరికీ జై శ్రీరామ్. అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. చెప్పచ్చు. నా పేరు సునీత. నేను ఇక్కడే ఉంటాను, కొంచెం దూరంలో ఉంటాను. అయితే ఇప్పటికీ ముందుకి మల్లన్న గుడి చాలా డెవలప్ అయింది. అక్కడ చాలా కట్టారు కొత్త గుళ్ళు. దత్తాత్రేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, హనుమంతుని చాలా డెవలప్ చేశారు. ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేది గుడి. ఇప్పటికి అయితే చాలా డెవలప్ అయింది. భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. చాలా కలెక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. మంచిగా ఇక్కడ పూజలు కూడా చాలా బాగా చేస్తారు. పంతులు కూడా అందరూ మంచిగా పూజలు చేస్తారు. మంచిగా ఉంటుంది గుడి. విశిష్టత గురించి చెప్తారా? ఈరోజు హనుమంతుని జయంతి సందర్భంగా అందరూ వచ్చారు కాబట్టి హనుమంతుని బర్త్డే, నేను కూడా అందుకే వచ్చాను. స్వామివారి దర్శనం చేసుకొని హనుమంతుడు దర్శనం చేసుకోవాలని అందరూ వచ్చారు భక్తులందరూ. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. जय हनुमान, जय हनुमान, बोल जय हनुमान, जय हनुमान, जय श्री राम.
జై శ్రీరామ్. మా టెంపుల్ 1980లో స్థాపించింది. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధంగా వెళ్తూ ఈరోజు మీరు చూస్తున్నారు మా టెంపుల్ అంతా. మేమందరము కార్యకర్తలు, వీళ్ళు కార్యకర్తలు మొత్తం అంతా మెంబర్సు, మా ధర్మకర్తలు అందరూ కలిసి ఈ గుడిని డెవలప్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా బాగా యాక్టివ్ మెంబర్ విజయ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇక్కడ సేవ ఇంటిని వదిలేసి మరి ఇక్కడే సేవ చేస్తా ఆ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇదంతా డెవలప్ అవుతుంది. ఆయన ఏం చేస్తున్నారో, ఎక్కడి నుంచి చేస్తున్నారో, ఎవరిని అడుగుతున్నారో తెలియదు. ఆయన ఆధ్వర్యంలో ఇదంతా డెవలప్ అవుతుంది. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రసాదం పొద్దుటే 5 గంటలకు వచ్చి ఈ ప్రసాదం చేసి భక్తులందరికీ పంచుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి గుడి ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. మా ధర్మకర్తలు అందరూ కలిసి దీన్ని దినదిన బౌద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. జై శ్రీరామ్.
श्री हनुमान की पंचमुखी आंजनेय स्वामी की श्री आंजनेयं प्रसन्नांजनेयं दिव्यकायं प्रतीकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वादगात्रं भजे हनुममित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं प्रतीक्षुं प्रभातं कुसायं कालं मुननीनाम संकीर्तनं చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం రొక్కించేయ సుభించి నీ ముక్తి గావించి నీ సుందరం మెచ్చి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నునే కొచ్చెదన్ నీ కటాక్షం పునర్చూచితే వేడుకలు చేసితే నా మొరలకించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భస్వయా దేవ నిన్నెంచ నేనెంచమానను ప్రయాసాలివై చూచితే తాతవై గోచితే దగ్గరం బీచితే తులసి మునీముఖముపై స్వామి కార్యాపనందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాని పలుకులావించి యవ్వాని జంపిగా అక్షర వెలిగించి దయా సృష్టి చికిత్సించకెత్తించి శ్రీరామ కార్యాద్రమైన మృగయం తెంచియుం లంకెయుం కొట్టియుం లంకెయుం కాల్చియుం భూమికం చూచి ఆంగరం పొంగయాంగరం నిచ్చి ఆత్మను తెచ్చి శ్రీరాముడు నిచ్చి సంతుష్టిని చేసి సుగ్రీవున్మాదం జాంబవంతాది లీలాగుణం చేసి వానరత్మై పితృపై వ్యక్తదం తుచ్చగా రావణందుండ కాలాగ్నిరుద్రుండనే కోటి బ్రహ్మాండమైనట్టి అశక్తి అన్వేచి ఆ లక్ష్మణున్ మోక్షణం దింపగా సంజీవిని తెచ్చి నుంచి ప్రారంభు రక్షింపగా కుంభకర్ణాది వీరాదిలో పోరాడి చెండాలి శ్రీరామ బాణాన్ని వారందరి రావణం చంపగా నందలోకంబులానందమయ్యుండన వీర దీక్షను వేడుక గోరుకం వచ్చి సీతా మహాదేవి తెచ్చి శ్రీరామునిచ్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము సంబ్రహ్మమయ్యుండ నీ కన్ననాగివ్వరం గుర్తులేదంచు మనచును సేవించి రామభక్తి సముదాని నామ సంకీర్తన చేసునే పాపములపాయనే భయములనే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపదలు కలుగునే యోవానరాకార యోగమంత్రాలు ఎప్పుడు నీ జీవయుద్రుని నీ దివ్యదేహము త్రైలోక్య సంచారి వై రామనామాంశ జ్ఞాని వై బ్రహ్మతే జంపున రుద్రకల్లోర వీర హనుమంత ఓంకార హింకార శబ్దముల్ భూత పేద విశ్వాస సక్కిని టక్కిని గాలి శబ్దములందల పడం కొట్టి నీ ముష్టికాలములను బాహుదండములను రూపకండములను తుంచికాలాన్ని దుండపై బ్రహ్మ ప్రభావీసమైన ఈ విద్యలేచనం చూచి నారదుడు రాముడు నరసింహయించుదయా సృష్టి నన్నేరు నా స్వామి నమస్తే బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమః సంజీవాంజనేయ స్వామి की जय स्वामी की जय स्वामी की जय श्री हनुमान की जय आंजनेय स्वामी 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 की जय रंगवती की जय रामचंद्र की जय राम राम चंद्राय वेद से रत्नाकाय नाथाय
पते नमः। राजा रामचंद्र की जय। तमस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसप्तमात् हनुमन् यज्ञमास्ताय दुःखक्षयकरो भवात्। तमस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसप्तमात् हनुमन् यज्ञमास्ताय दुःखक्षयकरो भवात्। तमस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसप्तमात् हनुमन् यज्ञमास्ताय दुःखक्षयकरो भवात्। तमस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसप्तमात् हनुमन् यज्ञमास्ताय दुःखक्षयकरो भवात्। तमस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसप्तमात् हनुमन् यज्ञमास्ताय दुःखक्षयकरो भवात्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। वीराधि वीर अंजनेय वीराधि वीर अंजनेय वीराधि वीर अंजनेय
भवति यस्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद यो अप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति राजाधिराजाय पदज्ञनायिने नमो वयं वैश्वानाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामे सरो वै सर्वमात् धातु कुबे ఓం నమ శివాయ్. ఈ యొక్క దేవాలయం పేరు వచ్చేసి మల్లికార్జున స్వామి దేవస్థానం. దీన్ని మల్లన్న గుడి అని కూడా అంటారు. అయితే ఈ మల్కాజిరికి ఈ యొక్క దేవాలయం నుంచే పేరు రావడం జరిగింది. యాక్చువల్గా మల్కాజిరి కాదు, మల్లన్నగిరి. ఈ మల్లన్నగిరి నుంచి మల్కాజిరికి అనే పేరు వచ్చింది. అది పిలవడంలో మార్పు చెంది దాన్ని మల్కాజిగిరి అని పిలవడం జరుగుతుంది. ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయము. సుమారు 100 సంవత్సరాల పైన ఉండే ఉంటుంది ఈ దేవాలయము. అయితే ఇది వచ్చేసి మనకు యాదవులు మరి భక్తుల చేత ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు మండలి వెంకటయ్య గారు ఈ యొక్క దేవాలయము కట్టించడం జరిగింది. అయితే ఈ దేవాలయంలో వచ్చేసి ఇది శివ పంచాయతనం అంటారు. ఇక్కడ శివాలయం వచ్చేసి లింగ రూపంలో శివయ్య ఉంటారు. అదేవిధంగా విష్ణుమూర్తి, సూర్యనారాయణ భగవానుడు, వినాయకుడు, బ్రహ్మరామిక ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీన్ని శివ పంచాయతనం అనేసి అంటారు. అదేవిధంగా మన దేవాలయంలో వచ్చేసి శివాలయం మండపంలో మనకు వచ్చేసి సిద్ధిబుద్ధి వినాయకుడు ఉన్నాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము, వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా మహానంది, కాలభైరవుడు, మనకు దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, బ్రహ్మ, చండీశ్వరుడు ఈ విగ్రహాలన్నీ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ప్రతి శివరాత్రిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. మనం ఆ శివరాత్రి సమయంలో సుమారు 5,000 రుద్రాక్షలు పంచడం జరుగుతుంది భక్తులకు. అదేవిధంగా ప్రతి బహుళ అష్టమి అంటే అమాస ముందు వచ్చే అష్టమి రోజు మనం ఇక్కడ వచ్చేసి కాలభైరవునికి కూష్మాండ దీపాలని వెలిగించడం జరుగుతుంది. అది ఎందుకంటే భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, గ్రహదోషాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు, మళ్ళీ కోర్టు కేసులు సంబంధించినవి అలాంటివి ఏమైనా ఉంటే మన కాలభైరవ విగ్రహానికి వచ్చేసి కూష్మాండ దీపం వెలిగిస్తే వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గురువారము వచ్చేసి దక్షిణామూర్తికి ఎవరైతే పిల్లలు చదువు కోసమో దానికి అనుకుంటారో, గ్రహదోషాలు ఉన్న వాళ్ళు దానికి ప్రతి గురువారం ప్రత్యేక అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల మాస శివరాత్రి అనేది జరపడం జరుగుతుంది. పొద్దున ఉదయము మరి సాయంకాలము 2 పూటల అభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ ప్రతి ఏకాదశి రోజు ఇక్కడ 108 దీపాలతో అలంకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన దేవాలయం ఉపాలయాలు ఉన్నాయి. శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు ఉన్నారు. అక్కడ వచ్చేసి మనము శ్రీచక్రం అనేది ప్రతిష్ట చేయడం జరిగింది. మహాసింహవాహనం ప్రతిష్ట చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మన దేవాలయంలో నవనాగులు ఉన్నాయి. నవనాగులు అనేది చాలా రేర్ టెంపుల్. ఇలాంటి టెంపుల్స్ మన సిటీ చుట్టుపక్కల 1-2 తప్ప ఏం లేవు. ఈ నవనాగుల దేవాలయంలో ఏంటంటే మనకు ఎవరైతే సంతానం కానివారు, పెళ్ళి కానివారు వచ్చేసి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు. చాలామందికి మంచి జరిగింది, మంచి ఫలితాలు వచ్చినాయి. అదేవిధంగా వచ్చేసి మనకు సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ యొక్క విగ్రహము ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు తెలియదు. ఈ యొక్క దేవాలయం చెట్టు కింద దొరకడం జరిగింది. ఈ దేవాలయంలో ఆ విగ్రహాన్ని మనం ప్రతిష్ట చేయడం జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంది మనకు. దత్తాత్రేయ స్వామి దేవాలయం మనకు ప్రతి సంవత్సరము ఈ హనుమాన్ విజయోత్సవం మరియు హనుమాన్ జయంతి, శ్రీరామనవమి ఈరోజు ఇవి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ హనుమాన్ విజయోత్సవానికి మనకు ఫణి గారు వారు వచ్చేసి మన హనుమాన్ చాలీసా ఫౌండరు. గత 15 సంవత్సరాల పైనుంచి మన దేవాలయంలో
ప్రతి హనుమాన్ విజయోత్సవం, హనుమాన్ జయంతి, ఇంకా ఇతర ఉత్సవాలకు వాళ్ళు వచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. ఈరోజైతే హనుమాన్ విజయోత్సవం ప్రత్యేకంగా 108 సార్లు వాళ్ళ బృందం వచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. వారికి దేవాలయం వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు వాళ్ళు సాయంత్రము పల్లకి సేవ కూడా వాళ్ళొక బృందం వచ్చేసి చాలా ఘనంగా తీయడం జరుగుతుంది. ఈ హనుమాన్ చాలీసా టీం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము దేవాలయం పాలక మండలి వైపు నుంచి. ధన్యవాదాలు. जय
गोपाल विठला पांडुरंग विठला गोपाल विठला पांडुरंग विठला पांडुरंग विठला पंढरीनाथ विठला पांडुरंग विठला पंढरीनाथ विठला पांडुरंग विठला पंढरीनाथ विठला पांडुरंग विठला पंढरीनाथ विठला बोलो नारायणाची जय विठला पांडुरंग महाराज की जय महाराज की जय वेंकटरमण गोविंदा गोविंदा पद्मकुलवाड़ा नाथ रक्षका गोविंदा गोविंदा श्रीनिवास वर गोविंदा అందరికీ అందరికీ జై శ్రీరామ్. ఇవాళ ఎంతో చక్కగా మన పహాడీ హనుమాన్ దేవాలయంలో స్వామివారి యొక్క అలంకరణ చూస్తుంటే చాలా బాగుంది. అసలు స్వామివారి యొక్క కిరీటం నిజంగా ఆ యొక్క కిరీటం అనేది ఎప్పుడూ కూడా పట్టాభిషేకానికే మాత్రం పెడుతూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క హనుమ విజయోత్సవం రోజున ఈ కిరీటం పెట్టడం, అది దర్శించుకున్న భక్తులందరికీ కూడా అత్యంత మంగళకరం కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎందువల్ల అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారు, అది కూడా ఒక్క నేత్రంతో దక్షిణ దిశగా చూస్తూ అన్నమాట. సో ఇటువంటి ఆంజనేయ స్వామి క్షేత్రాలు మన యొక్క ప్రపంచంలోనే చాలా అరుదు. అటువంటిది మన భాగ్యనగరంలో నడిబొడ్డున మన సికింద్రాబాద్లో ఉండడం, అటువంటి అద్భుతమైనటువంటి స్వామివారిని మనందరం కూడా ఈ యొక్క విజయోత్సవంలో దర్శించుకోవడం అనేది చాలా చాలా విశేషంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి హనుమ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాళ్ళ కూడా తీసుకో. Just two words. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. At least I learned. One more. Repeat it. I'll not say anything. I'll sing something. Give me your phone and everything. Have it. See there. मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वतात्मयं वानरयुद्धमुख्यं श्रीरामदूतं चरणं पदपथ्यं. बोलो सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय. हे दुख भंजन मारुति नंदन, सुन लो मेरी पुकार. पवन सुत विनती बारंबार, पवन सुत विनती बारंबार. हे दुख भंजन मारुति नंदन, सुन लो मेरे पुकार. पवन सुत विनती बारंबार. अपरंपार है शक्ति तुम्हारी, अपरंपार है शक्ति तुम्हारी. तुम पे रीछे अवध बिहारी, तुम पे रीछे अवध बिहारी. सिया राम के काज सवारे, सिया राम के काज सवारे. मेरा कर उद्धार, पवन सुत विनती बारंबार. सो वी प्रे टू हनुमान जी की सबकी विनती सुने और सबके ऊपर उपकार करें, जितने भी लोग यहाँ पे हैं. अगेन वंस जय श्री राम, जय महावीर, जय सीता मैया की, जय लक्ष्मण जी की.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా ఈ అవకాశం కల్పించిన ఫణి గారికి నా ధన్యవాదాలు. నేను ఎన్నో రోజుల నుంచి హనుమాన్ చాలీసా పారాయణం వీళ్ళ టీంతో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. బట్ అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు నాకు హనుమాన్ చాలీసా నాతో అంటే నేను చూసి చదవడం అనేది బికాజ్ ఆఫ్ ఈ 108 హనుమాన్ చాలీసా పారాయణం టీం వల్ల నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ టీం అందరికీ మరి ఒకసారి హనుమంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఇలా ఇంకా చాలామందికి ఇలాంటి అవకాశం కల్పించాలని కోరుకుంటూ జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము మల్కాజ్గిరి హనుమాన్ చాలీసా టీం గత 20 years నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాం. యాక్చువల్లీ మా ప్రెసిడెంట్ ఫణి ప్రదీప్ రాజాన్న గారు మేము చిన్న వయసు నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ హనుమాన్ విజయోత్సవం రోజు 108 times మల్లికార్జున గారు మల్లన్న స్వామి టెంపుల్లో 108 times హనుమాన్ చాలీసా పారాయణం మరియు ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేస్తాం ఎవ్రీ ఇయర్ పాస్ట్ 20 years నుంచి. సో ఇలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా అందరం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. For more updates, please subscribe Dutta Media.